హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గ్రూప్ బి, గ్రూప్ సి అలాగే గ్రూప్ డికి సంబంధించిన చాలా పోస్టులు అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు పోస్టుల విషయానికి వచ్చేసరికి నర్సింగ్ ఆఫీసరు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు, అంటే నర్సింగ్ ఆఫీసర్ వచ్చేసరికి గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు, అలాగే జూనియర్ అకౌంట్ ఆఫీసరు, టెక్నికల్ ఆఫీసరు, న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజీ, స్టోర్ కీపర్, మెడికల్ సోషల్ సర్వీసెస్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టెనోగ్రఫీ అసిస్టెంట్, అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్, వీటికి సంబంధించి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు, అలాగే హాస్పిటల్ అటెండెంట్కి సంబంధించి గ్రూప్ డికి సంబంధించిన పోస్టులు, ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్ లిమిట్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి దాదాపుగా మనకు 300 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో గ్రూప్ సికి సంబంధించి అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్కి సంబంధించి 28 అంటే 81 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క క్వాలిఫికేషన్కి అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. జనరల్ వాళ్ళైతే 118 అంటే 1,180 రూపీస్ అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 1,180 రూపీస్ అయితే, అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే జస్ట్ 708 రూపీస్ అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా అలాగే మనకు ఒక్కొక్క పోస్ట్ గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సింగ్ ఆఫీసర్ అంటే ఇది వచ్చేసరికి మనకు గ్రూప్ బికి సంబంధించిన పోస్ట్ అనమాట. బీఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఏదైనా మీరు బీఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసింటే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే జూనియర్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి బీకామ్ అయితే, అంటే ఎవరైతే బీకామ్, బీఎస్సీ అంటే డిగ్రీ నుంచి ఎవరు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th డిప్లొమాలో కంప్లీట్ చేసిన ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏది బీకామ్ అనుకో, జూనియర్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏది ఎలక్ట్రానిక్స్, గ్యాస్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, వీటిలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది, లేదా డిప్లొమా కంప్లీట్ చేసినా సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజీకి సంబంధించి బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్, అంటే ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసి సైన్స్ గ్రూప్ ఉంటుందో వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా స్టోర్ కీపర్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినా సరిపోతుంది. ఇంకా మెడికల్ సోషల్ సర్వీసెస్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే చెప్పాను కదా, ఏ పోస్ట్కైనా సరే మీరు డిగ్రీ అంటే ఒక గ్రూప్ బికి సంబంధించింది అయితే మనము ఎంఎస్సి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మిగతా పోస్టులు అన్నీ డిగ్రీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఫైనల్గా గ్రూప్ సికి సంబంధించిన పోస్టు ఏది, హాస్పిటల్ అటెండెంట్కి సంబంధించి జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. హాస్టల్ అసిస్టెంట్, సిసిడి అసిస్టెంట్, అలాగే డ్రాఫ్ట్ మ్యాన్, జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఓటీ అసిస్టెంట్ అని ఒక పోస్ట్ చెప్పాను కదా, అది వచ్చేసరికి బీఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి ది క్యాండిడేట్ అప్లై ఫర్ వేరియస్ పోస్ట్ పబ్లిష్డ్ ఇన్ సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్, అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. వాళ్ళ యొక్క వెబ్సైట్ వచ్చేసరికి www.sgpgims.org.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా అప్లై చేయాలి అంటే పేజ్ ఓపెన్ కావాలంటే మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో నోటిఫికేషన్ అలాగే ఆన్లైన్ అప్లై అని ఉంటుంది. వాటిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది, లేదా అప్లై చేయాలనుకుంటే జస్ట్ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేసేటప్పుడు రీసెంట్ స్కానర్డ్ కలర్ ఫోటో, అలాగే స్కానర్డ్ సిగ్నేచర్, ఈమెయిల్ ఐడి, ఇలాంటివన్నీ అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ పోస్టుకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొత్తము అంటే 18 సంవత్సరాల నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒక చిన్న
ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇదంతా మొత్తం ఎలా సెలెక్ట్ చేస్తారు అవన్నీ ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు మెయిన్ పాయింట్స్ అన్నీ అయితే కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇవన్నీ అవే అనమాట. మొత్తం మనకి ఏజ్ లిమిట్ అయితే నోటిఫికేషన్లో ఎక్కడ ఇవ్వనట్టుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ అయితే ఇవ్వలేదు. అంటే 18 సంవత్సరాల నుంచి దాదాపుగా 30 ఇయర్స్ 35 ఇయర్స్ వరకు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఇచ్చారు కాబట్టి, గ్రాడ్యుయేట్ కానీ డిప్లొమో ఇవి ఇచ్చారు కాబట్టి 18 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు నోటిఫికేషన్లో అయితే ఏజ్ లిమిట్ ఎక్కడైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఇది గాయ్స్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కావద్దు అనుకుంటే, అంటే మీకు ఈ నోటిఫికేషన్ ఉపయోగపడకపోయినా ఏదో ఒక నోటిఫికేషన్ అయితే మీకు ఉపయోగపడవచ్చు. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే వీడియో రావచ్చు. అందుకని మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.